के पब्लिक वॉइस की स्वागतम। అంటే భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రమాణం చేసిన వీళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఉంటే భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగుతూ ఉంటే చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏదైనా కానీ అవినీతి రాజ్యం వెళుతూ ఉంటే చూస్తున్న వాళ్ళందరూ నేరస్తులే చెప్పని ఒక నానుడి ఉంది. ఆ విధంగా చూసినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఈరోజు పరిపాలన కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు భారతదేశాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశ పౌరులైన మనందరి మీద ఉంది. అలాంటి భారత రాజ్యాంగ స్థానంలో మనుస్మృతిని తీసుకొని వచ్చి మన మీద రోజు ఇదివరకు మనం అడవులకి తరివేయబడే పరిస్థితి తీసుకుపోయే పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి అందరం జాగ్రత్తగా ఉండి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడు మాత్రమే అంబేద్కర్ గారికి నిజమైన న్యాయాన్ని ఇచ్చినటువంటి తెలియదు. जोहार अंबेडकर, जोहार बीआर अंबेडकर, जोहार बीआर अंबेडकर, पाकिस्तान अंबेडकर आशयाలను, पाकिस्तान अंबेडकर आशयाలను, మిత్రులందరికీ ముందుగా అంబేద్కర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నటువంటి కార్మికులు కానీ అదేవిధంగా ఆడపడుచులు కానీ మనం చూస్తాం. బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించినప్పుడు మా హక్కులు మాకు కావాలి, మా దేశం మాకు కావాలని పోరాడినప్పుడు పోరాటం చేసి సాధించుకున్న దేశాన్ని తర్వాత మన పాలకులు పరిపాలన చేసేటప్పుడు భారతదేశంలో చూస్తే ఎక్కడ చూసినా వాళ్ళు చేసినటువంటి విధానాలనే తీసుకొని వచ్చి మనవాదాన్ని తీసుకొని వచ్చి ఆడపడుచులు స్వేచ్ఛగా తిరగకూడదు, ఆడపడుచులకు రాజ్యాంగం అధికారం రాకూడదని చెప్పేసి ఆంక్షలు పెట్టేటువంటి తరుణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హరిజన గిరిజన దళిత వర్గాలు ఇబ్బందులు పడుతుంటే అదేవిధంగా కార్మికులు కనీస వేతనం లేకుండా కార్మికులందరికీ కూడా ఇబ్బందులు పడుతుంటే ఆడపడుతులందరూ కూడా ఎక్కడ చూసినా అవమానానికి గురవుతుంటే భారతదేశాన్ని మొత్తం కూడా తిరిగి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి రాజ్యాంగాన్ని అన్ని దేశాలకు భిన్నంగా మన దేశం ఇలా ఉండాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప చరిత్ర, గొప్ప నాయకులు, గొప్ప మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అధికారాన్ని తీసుకొని పార్లమెంట్లో ఉన్న మతోన్మాదాన్ని దేశం మొత్తం రుద్దుతున్నటువంటి బీజేపీ అదేవిధంగా అమిత్ షా గారు అంబేద్కర్ గారు కొలిస్తే మీకేం వస్తుంది, రాములవారిని కొలవండి, దేవుణ్ణి కొలవండి అని చెప్పేసి అంబేద్కర్ గారిని అదే పార్లమెంట్లో ఆయన ఇచ్చినటువంటి హక్కులతో ఆయన ఎన్నికైనటువంటి హోంశాఖ పదవిని అనుభవిస్తున్నటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానించినటువంటి అంబేద్కర్ గారికి ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద అగ్రవర్ణాలకు సంబంధించింది కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు, అందరూ కూడా ఈరోజు గొప్పగా వచ్చి ఆయనకు మారేసి ఆయన దండేసిన తర్వాత ఆయన గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నటువంటి రోజు ఈరోజు మనం చూస్తున్నాం. కానీ అంబేద్కర్ గారి ఆశయాల్ని అంబేద్కర్ గారు ఏం కోరుకున్నారు, ఈ దేశం ఎలా ఉండాలనుకున్నారు, ఈరోజు ప్రతి విషయంలో తీసుకున్నా కానీ భారతదేశంలో లాండాలు కావచ్చు, అదేవిధంగా మనం ఎమ్మెల్యేలు ఎంపీలుగా మనం ఎన్నికవుతున్నటువంటి విధానం కావచ్చు, అదేవిధంగా ఫ్యాక్టరీల కనీస వేతనాలు కావచ్చు, ఏది మాట్లాడినా చట్టం అని చెప్తారు. ఆ చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ హక్కుల్ని కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు ఆయన తీసుకున్నటువంటి రాజ్యాంగం ఈరోజు పూర్తిగా రాజ్యాంగాన్ని కూడా కనుమరుగు చేయాలని చూస్తున్నటువంటి పాలకులకి మనం అందరూ కలిసి కులాలకు మతాలకు వ్యతిరేకంగా అదేవిధంగా అనేక సంఘాలు ఉన్నాయి, అనేక సంఘాలకు అన్నీ కూడా ఏకమై భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘంగా మేమందరూ కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ సబ్లైన్స్ ఐక్యవేది కూడా ఇదే రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి మీ అందరి తరఫున నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
రాజ్యాంగంలో స్త్రీల హక్కుల కోసం, రాజ్యాంగంలో మైనారిటీ హక్కుల కోసం, రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగంలో లౌకిక విధానం కోసం, రాజ్యాంగంలో స్వేచ్ఛా స్వతంత్రాల కోసం రాసిన అనేక అంశాలను ఈరోజు బీజేపీ తుంగలో తొక్కుతోంది. దానికి అనుగుణంగా ఇక్కడుండే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యవహరిస్తుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనమందరము రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి పోరాడి తీరాల్సిన అవసరం ఉంది. రెండో విషయం, అంబేద్కర్ రాసిన గొప్ప పుస్తకం కుల నిర్మూలన ఖచ్చితంగా అందరూ చదవాలి. దళిత నాయకత్వం కూడా చదవాలి. ఎందుకంటే మామూలు సామాన్యులు అందరూ కూడా గల అగ్రవర్ణాలు కూడా చదవాలి. హిందువులను పొగిడే వాళ్ళు కూడా చదవాలి. కుల నిర్మూలనలో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. కులాన్ని నిర్మూలించడానికి కారణమేమి, కులం వెనకలు నడుపుతున్న పద్ధతి ఏమి, మను విధానం వల్ల అంటే మనుశాస్త్రం వల్ల నిచ్చెన కులాల్లాగా ఏర్పాటు చేసి ఒకరినొకరు హీనంగా చూసుకుని దోపిడీ చేసే పద్ధతిలో ఉంది. కాబట్టి కుల వివక్షను వీడి కుల నిర్మూలన చేసి తీరాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయన అనేక సూచనలు చేశారు. ఆ సూచనలో భాగంగానే అందరికీ ప్రాతినిధ్యం కావాలన్నాడు. మహిళలకు ప్రాతినిధ్యం కావాలన్నాడు. దళితులకు, ఎస్టీలకు, మైనార్టీలకు ప్రాతినిధ్యం కావాలన్నాడు. దీన్ని రిజర్వేషన్ పెద్ద మాట మాట్లాడారు. ప్రాతినిధ్యం కావాలన్నాడు. కరెక్ట్ అయింది. కొందరుండి కొందరు ఉండకుండా లేదు. ఎందుకంటే విపరీతమైన కుల వివక్షతతో, కుల అహంకారంతో కింద వారిని అణిచివేసే పరిస్థితి. కాబట్టి మొట్టమొదటి దీనికి వ్యతిరేకంగా జరగాలి. రెండోది జరగాల్సింది ఏంటంటే మనం ఆలోచించాల్సింది, మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం కూడా కుల ఉచ్చులో, కుల పరిమితిలో పడిపోకూడదు. ఈరోజు చూస్తున్నాం పరువు హత్యలు రీసెంట్గానే జరుగుతుంది. తూర్పు మండలాల్లో జరిగింది. ఈరోజు రాజస్థాన్లో ఒక ఎమ్మెల్యే దళిత ఎస్టీ ఎమ్మెల్యే గుళ్ళోకి పోయి వచ్చిన దానికి, గుడిలో పోయి వచ్చి ఆ నీళ్లు పట్టిన దానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు. పేరుకు ఊరికే సస్పెండ్ చేసినారు బీజేపీ వాళ్ళు. నాకు తెలిసి కరెక్ట్ తీసేసి జైల్లో పెట్టాలా, జైల్లో పెట్టాలా. ఈరోజు కూడా అంత పెద్ద నాయకత్వం కింద వరకు ఈ పద్ధతి ఉంటే ఏం చేయాలంటే మనము కులరహిత పద్ధతి రాబడానికి అంబేద్కర్ కుల నిర్మూలన పుస్తకాలు రాశాడు. దయచేసి చదువుతాం. నేను ఒకటి రెండు అంశాలు చెప్తాను, పూర్తిగా చదివితే బాగుంటుంది. రెండో అంశం, వివాహాలు వచ్చినప్పుడు మనం ఎట్లున్నామో మనం కూడా కులాంతరంగా మన పిల్లలు చేసుకున్నా, మన చుట్టుపక్కల వాళ్ళు చేసుకున్నా, ఎవరు చేసుకున్నా ప్రోత్సహించాలి. ఎవరు చేయాల్సింది ఈ పని? ముఖ్యంగా నాయకత్వం చేయాలి, ప్రజల్లో అవగాహన కల్పించాలి. కుల దురాంకారంతో తప్పుగా చూసేవాళ్ళు మనం వెలివేయాలి, నిలదీయాలి, కేసులు పెట్టాలి. కాబట్టి ఈ రెండు విషయాలు అంబేద్కర్ దగ్గర నేర్చుకోవాలి. మూడోది రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. నాలుగో విషయము, మతానికి సంబంధించి మత సామరస్యం ఉంటేనే దేశ ప్రగతి. ఈ దేశం భారతీయ సంస్కృతి కూడా ఇది అన్ని మతాలను, కులాలను కలుపుకుని చేసింది. కానీ రాను రాను మను సిద్ధాంతం పెరిగిన తర్వాత మత విద్వేషాలు తరగతి వచ్చింది. కాబట్టి ఆ విషయం కూడా గమనించవచ్చు. దానికి వ్యతిరేకంగా మన అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతినపుని మన జీవితంలో కూడా ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలని కోరుతూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను.